పార్టీలో లేదండి. వాళ్ళు ఎంత బాగా కష్టపడి పనిచేసే లీడర్స్ అయినా కూడాను వాళ్ళు ఇలాంటివి చేస్తే ఆయనేమి ఉపేక్షించరు. రైట్. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు రవికిరణ్ గారు వెంకటరెడ్డికి ఆ సున్నప్రాయ్ ముగ్గురాయి లీజు మొత్తం సమగ్రంగా చదివి ఉంటారు, మీరు ఆ అంశం అంతా చదివి ఉంటారు. అతను వెళ్ళిపోయిన మాజీ డైరెక్టర్ ఆయన మీద కేసులు ఉన్నాయి. ఆయన సిఫార్సు చేసిన ఈయనకి ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకొని సిఫార్సు చేసిన ఈయనకి ఎట్లా అండి మీ కూటమి ప్రభుత్వంలో అనుమతులు వచ్చేసినాయి? చివరికి మీ కూటమి కార్యకర్తలే ఫిర్యాదు చేయాల్సి వచ్చిన పరిస్థితి గవర్నమెంట్కి. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి 9 టీవీ వీక్షకులందరూ శుభోదయం అండి. ఇప్పుడు మన రాష్ట్రంలో అండి ప్రభుత్వాలు మారినప్పుడల్లా వేరే పార్టీ నేతల్ని వేధించే కార్యక్రమం, వారి యొక్క వ్యాపారాలు లేకపోతే ఇండస్ట్రీస్ ని వేధించే కార్యక్రమం, వారు దాన్ని వదిలేసుకు వెళ్ళిపోయే కార్యక్రమం గత ఒక దశాబ్ద కాలంగా కొంచెం ఎక్కువగానే అవుతుంది. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేయటం మానేస్తారు. అందరూ వెళ్ళి పక్క రాష్ట్రాలు, అస్సాంలోను ఎక్కడికో నార్త్ ఈస్ట్ లోను రోడ్లోను వ్యాపారం చేసుకుంటారు, కానీ సొంత రాష్ట్రంలో చేసే పరిస్థితి ఉండదు. దానివల్ల నష్టపోయేది మనమే. సో మనం రాజకీయాలు ఎలా ఉన్నా వ్యాపారాలు మాత్రం ఎవరిదాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వం పెట్టే నిబంధనల ప్రకారం వాళ్ళు చేసుకోవాలి. గత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వ హయాంలో అయితే వేధింపులు ఎక్కువగానే చేశారు. ఇది అందరూ ఖండించాం. టీడీపీ నాయకుల యొక్క అమర్రాజా బ్యాటరీస్ వ్యవహారంలో ఏ రకంగా చేశారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటట్టు వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పవర్ కట్టింగ్లు, వాటర్ కట్టింగ్లు అన్ని చేశారు. అలాగే కొన్ని మిగతా నాయకుల వ్యవహారాలు, లేకపోతే పాలక కేంద్రాల వాళ్ళ మీద, లేకపోతే ఇంకోళ్ళ మీద, విద్యా సంస్థల మీద పని కట్టుకుని చేశారు. సో దాన్ని రాష్ట్ర ప్రజలు ఎవరు హర్షించలేదు. సో నేనేది ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా సరే దయచేసి ఇటువంటి మానేసుకోవాలి రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా. ఎవరి పనాలు వ్యాపారాలు వాళ్ళు చేసుకునేవాడు, నిబంధనల ప్రకారం చేసుకునేవాడు. అంతేగాని మనం ప్రభుత్వం వచ్చింది కదా, ఒక పార్టీ వచ్చింది కాబట్టి ఇంకో పార్టీ వాళ్ళకి ఎవరికి ఏం చేయకూడదు అంటే, ఎవరు ఏ వ్యాపారాలు చేసుకోకూడదు, పక్క రాష్ట్రం పారిపోవాలి, గ్రామాలు వదిలేసి వెళ్ళిపోవాలి, గ్రామం బహిష్కరణ చేసే విధంగా ఇటువంటి సంస్కృతులు మానుకోకపోతే మాత్రం మనం ఎంత తల కింద తప్పు చేస్తే రాష్ట్రం బాగుపడదు, ఆర్థికంగా ముందుకు వెళ్దు. ఇప్పుడు వెంకటరెడ్డి గారి అంశం కావచ్చు, లేకపోతే పెద్దిరెడ్డి రవికిరణ్ విషయం కావచ్చు, వాసుదేవన్ విషయం కావచ్చు, ఎవరి విషయం అయినా సరే నిబంధనల ప్రకారం ఉన్నదా లేదా అన్నదే ముఖ్యం. నిబంధనలు లేవనే కదా సార్ అనుమానం ఉన్నాయనుకోండి. వెంకటరెడ్డి గారు, సారీ రవికిరణ్ గారు, ఒక విషయం ఏంటంటే నిబంధనలు లేవు కాబట్టే ఈ విషయాన్ని కూటమి కార్యకర్తలే నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వెంకటరెడ్డి గారు ఎవరో కాదు, స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన్న కొడుకు, ప్రతాప్ రెడ్డి గారు కొడుకు. సో ఆయన వెళ్ళిపోయిన మైన్స్ డైరెక్టరు ఆ వెంకటరెడ్డి గారు, ఆయన వెంకటరెడ్డి ఈయన వెంకటరెడ్డి బి వెంకటరెడ్డికి ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపించేసి ఆ బరాడీస్ గన్ల లీజుకి ఇస్తే దీన్ని ప్రాసెస్ చేసింది మీ ప్రభుత్వం. ఎడ్యుకేట్ చేయాలి కదా, ఎవాల్యుయేట్ చేయాలి. నేను అనేది సార్, ఎవరికన్నా ఏదన్నా అనుమానాలు ఉంటే, ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, లేకపోతే హైదరాబాద్ లో కూర్చొని మీకు తెలియదు, అక్కడ ఏదన్నా సరే జరిగిందని ఎవరన్నా సరే ఫిర్యాదు చేయొచ్చు. ఎవరన్నా కార్యకర్త చేయక్కర్లేదు, ఎవరన్నా సరే ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు చేస్తే దాని ప్రకారం శాఖాపరమైన విచారణ చేస్తారు. నిజంగా నిబంధనల విరుద్ధంగా అధికారులు కానీ ఎవరన్నా ఎలకెట్ చేశారు, నిబంధనలు దాటింది అంటే తప్పనిసరి చర్య తీసుకుంటారు, సస్పెండ్ అయిపోతారు నిబంధనలు వ్యతిరేకంగా. అంతేగాని అతను మన చిన్నాన్న కొడుకు పెద్దనాన్న కూతురు లేకపోతే బాబాయ్ అల్లుడు, ఇది కాదు క్రైటీరియా. అక్కడ నిబంధనల ప్రకారం ఇచ్చారు లేదా, నిబంధనలు ఇవ్వకపోతే మాత్రం తప్పనిసరిగా చర్యలు ఉండాలి. అది కనుక తేల్చే మాలాంటి కూడా గట్టిగా నిర్దేశిస్తాం, నిబంధనల ప్రకారం ఎలా ఇచ్చారని చెప్పేసి అది తేలాలి. ఆ విచారణ జరగనివ్వండి, విచారణ రిపోర్ట్ వస్తే తప్పనిసరిగా దాని మీద నిలదీద్దాం. రైట్. చౌదరి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. చౌదరి గారు, ఇప్పుడు మైనింగ్ సంబంధించి దాయాదుల కొడుకైనటువంటి వెంకటరెడ్డి గారికి గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి బతికినంత కాలం భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి రాజకీయాలకు రాలేదు, కనీసం సర్పంచ్ కూడా చేయలేదు. సో దాయాదుల మధ్య పోరులో ఆ ఫైల్ ఆగిపోయింది. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ లో ఒక అధికారి ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకుని దాన్ని కదిలించి సంక్రాంతి కానుకగా ఇచ్చారు. దాన్ని ఇమీడియట్ గా నిన్న ఆ మంత్రికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిబంధనల ప్రకారం లేకపోతే ఇంప్లిమెంటేషన్ నిలిపేస్తామని చెప్పి నిలిపేశారు. సో ఇది వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలే, కానీ వాళ్ళ కుటుంబ ఆధిపత్య పోరులో భాగంగా దాయాదుల కొడుకులకి వ్యాపారాలు అనేకుండా గత ప్రభుత్వం చేసిన వ్యవహారం ఇది కడప జిల్లాలో అందరికి తెలుసు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి అన్నదమ్ముల మధ్య చాలా వివాదాలు ఉన్నాయి. సో ఆ గవర్నమెంట్ లో హెల్ప్ చేయలేకపోయి ఉండొచ్చు, కానీ ఈ గవర్నమెంట్ లో వాళ్ళ బంధువులే అధికారం ఇవ్వడంతో ఇది సమంజసమైన లీజ్ అనేది తెలుసుకొని వెంటనే ఆపేశారు. విచారణ తర్వాత ఇస్తామని చెప్పి నిలిపేశారు. ఇది సార్ క్లారిఫికేషన్. రైట్. ఒకసారి మస్తాన్ గారు, వెరీ గుడ్.
వాళ్ళకి తెలిపోయింది కదా. మస్తాన్ గారు, సో ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఏజెంట్లు అంతర్లీనంగా పనిచేస్తున్నారు, అంతర్గతంగా పనిచేస్తున్నారు. వివాదం చెలరేగి బయటకు పొక్కేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. దీస్ ఆర్ ద అబ్జర్వేషన్స్ బై సోషల్ మీడియా అండ్ కూటమి కార్యకర్తలు. కూటమి నాయకులు అంగీకరించకపోవచ్చు, కానీ జరుగుతున్నది ఇది. సో ఇంకా అంత బలమైన ముద్రని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కొనసాగించగలుగుతున్నారు ఒక పాయింట్. దాంట్లోకి వెళ్లే ముందు అసలు తరచూ వివాదాలు ఎప్పుడు ఆయన ఈ మధ్యకాలంలో మాట్లాడటం మానేశారు. హర్ష కుమార్ గారు ఆయన ఏమైనా మాట్లాడితే అది వివాదం అవుతుంది, లేకపోతే వివాదం ఉన్న అంశమే తీసుకుని మాట్లాడతాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఒకసారి ఆయన మాట్లాడారు, చూసి మీ దగ్గరకు వస్తాం. హర్ష కుమార్ గారు, అమలాపురం మాజీ ఎంపీ. జగన్